'కూలీ' సినిమా చూసిన వాళ్ళు ఫస్ట్ నాకు 2 విషయాల్లో క్లారిఫై చేయండి. ఒకటొచ్చేసి వాట్ ఈస్ ద పవర్ హౌస్? పవర్ హౌస్ అంటే ఏంటి అని సినిమా చూసినా కూడా నాకైతే అర్థం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే 'ఉపేంద్ర' గారు ఆ రూమ్‌లో ఎందుకు హైడ్ అయ్యున్నారు అని సినిమా అంతా చూసినా ఎక్కడైనా క్లారిఫికేషన్ ఇస్తారేమో అని చూసాను. నాకైతే ఎక్కడా ఇవ్వలేదు. సో, ఆ 2 విషయాలు మీరు గనక సినిమా చూసి ఉన్నట్టయితే మీకు అర్థమైంటే ఒకసారి కామెంట్ చేసేయండి. అయితే ఈ సినిమా ఓవరాల్‌గా నాకెలా అనిపించిందో చెప్తాను. దానికంటే ముందు మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. సో, 'కూలీ' మూవీ వచ్చేసి మనకు సూపర్ స్టార్ 'రజనీకాంత్', 'కింగ్ నాగార్జున' లీడ్‌గా నటించి 'లోకేష్ కనకరాజ్' డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో 'దేవ' మెన్షన్ పేరుతో ఒక హాస్టల్ రన్ చేస్తూ ఉంటాడు. రీసెంట్‌గా తన ప్రాణ స్నేహితుడు 'రాజశేఖర్' చనిపోవడంతో ఆఖరి చూపు కోసం తను వైజాగ్ వస్తాడు. అయితే అక్కడికొచ్చాక తన ఫ్రెండ్‌ది న్యాచురల్ డెత్ కాదని ఎవరో హత్య చేశారని తెలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటాడు. తరువాత ఈ ప్రాసెస్‌లో తనకు సైమన్ అనే ఒక రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ గురించి తెలుస్తుంది. కింగ్ పిన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ పేరుతో వైజాగ్ పోర్ట్ మొత్తాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకొని అడ్డమైన ఇల్లీగల్ బిజినెస్‌లన్నీ చేస్తూ ఉంటాడు. అలా కొన్నేళ్ల క్రితం ఒక ఇల్లీగల్ పని కోసం మన రాజశేఖర్‌ని బలవంతంగా హైర్ చేసుకుంటాడు. రీసెంట్‌గా వీళ్ళ మధ్య ఏదో జరిగి రాజశేఖర్ హత్యకు గురవుతాడు. ఇక ప్రస్తుతం సైమన్ కన్ను రాజశేఖర్ కూతురైన ప్రీతి మీద పడుతుంది. దాంతో మన దేవ ప్రీతిని కాపాడే బాధ్యత తీసుకోవడంతో పాటు తన ఫ్రెండ్ చావుకి కారణమైన సైమన్ మీద పగ తీర్చుకోవాలి అని ఫిక్స్ అవుతాడన్నమాట. అయితే తర్వాత ఏం జరిగింది? అసలు ఈ సైమన్ ఎవరు? పోర్ట్‌లో తను చేసే ఇల్లీగల్ బిజినెసెస్ ఏంటి? తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాజశేఖర్‌ని? ఇప్పుడు తన కూతురితో తనకు పని ఏంటి? ఇంతకీ సాధారణంగా హాస్టల్ నడుపుకునే మన దేవ ఏ ధైర్యంతో సైమన్‌కి ఎదురెళ్తాడు? అసలు ఈ దేవ ఎవరు? తన గతం ఏంటి? అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా నాకైతే పర్లేదనిపించింది. అండ్ ఇందులో 'మౌనిక' సాంగు అండ్ అలాగే 'ఐ యామ్ ద డేంజర్' సాంగ్ 2 బావున్నాయి. అనిరుద్ అందించిన బీజీఎం బావుంది. అక్కడక్కడ మన లియోని గుర్తించిన ఓవరాల్‌గా అయితే బావుంది. సో, యాక్షన్ సీక్వెన్సెస్ గూడా చాలా బావున్నాయి. అండ్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఇంకా 'రజనీకాంత్' గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు 74 ఏళ్లయినా ఇంకా చాలా ఎనర్జిటిక్‌గా పెర్ఫార్మ్ చేశారు. అండ్ 'కింగ్ నాగార్జున' యాక్టింగ్ బావుంది. సైమన్‌గా ఇంకొంచెం చూపించింటే బావుండు అనిపిచ్చింది. ఇందులో ఆయన లగ్జరీ వాచెస్ బిజినెస్ మీద చేసే ఇల్లీగల్ బిజినెస్ చాలా రొటీన్ అనిపిచ్చింది. అండ్ ఇందులో 'ఉపేంద్ర' గారు, 'అమీర్ ఖాన్' గారు ఎందుకున్నారో అసలు అవసరమే లేదు. అయినా కూడా పెట్టారు. వాళ్ళ వల్ల ఏమీ యూజ్ లేదు ఈ సినిమాకి. 'ఉపేంద్ర' గారు ఆ రూమ్‌లో ఎందుకు హైడ్ ఔట్ అయ్యారో గూడా నాకైతే అర్థం కాలేదు. మీకెవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇందులో 'మౌనిక' సాంగ్ కూడా అసలు అవసరమే లేదు. కాకపోతే ఐటెమ్ సాంగ్ పెట్టాలి అన్నట్టు ఎక్కడో ఒక దగ్గర పడేశారు అంతే. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ రివెంజ్ మూవీ అన్నమాట. సినిమాలో అందరికంటే బాగా యాక్ట్ చేసింది దయాలుగా చేసిన 'శోభన్ షాహిర్' గారు. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. తన యాక్టింగ్‌తో భయపెట్టేశారు అందరిని. అండ్ 'మౌనిక' సాంగ్‌లో కూడా స్టెప్స్ బాగా ఏశారన్నమాట. టెక్నికల్‌గా సినిమా చాలా బావుంది. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజీఎం కానీ అన్నీ బావున్నాయి. సో, ఓవరాల్‌గా ఇట్స్ ఏ వన్ టైమ్ వాచబుల్. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు గనక సినిమా చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.